ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతితో పాటు భోగి, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేదేంటి? భోగి మంటలు, సన్నాయి మేళం, హరితాసులు, గంగిరెద్దులు, ఇలా ఒక్కటేమిటి ఇంకా ఫైనల్గా కోడి పందాలు. వీటన్నిటితో పాటు ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్ళకి అత్తగారులు వండి పెట్టే కొత్త పిండి వంటలు. వీటన్నిటినీ కూడా విజయవాడలో అయితే మాత్రం దామ్ ధూమ్గా సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటేలా చేసుకుంటున్నారు. అయితే ప్రత్యేకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కూడా ఇన్వైట్ చేశారు. పోరంకి వాసులు అయితే మాత్రం వెల్కమ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటూ కూడా ఇక్కడ మన పోరంకి వాసులు మన ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఎలాంటి పిండి వంటలు వండి పెడతారు, ఏమేమి రకరకాల పిండి వంటలు చేస్తున్నారు అనేది మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు వారి ఇంటికి వెళ్దాం రండి. సో విజయవాడలో అయితే మాత్రం సరదాగా పిండి వంటలు స్టార్ట్ చేసేసారు. సంక్రాంతి సంబరాలకి ఫస్ట్ ఎవరైనా సరే స్టార్ట్ చేసుకొని ఇంటికి వచ్చే చుట్టపక్కలందరికీ కూడా పెట్టాలంటే పిండి వంటలే. అయితే మాత్రం మన విజయవాడ నగరవాసులు, పోరంకి వాసులు మన ఆహ్వానించారు. సో అయితే మాత్రం ఈరోజు అరిసెలు అయితే చేస్తున్నారు. అరిసెలు ఎలా తయారు చేస్తున్నారు అనేది వారింటికి మన ఆహ్వానిస్తున్నారు. ఆంటీ చెప్పండి, ఏం వండుతున్నారు ఈ రోజు మీరు? అరిసెలు. మీ పేరు చెప్పండి. సుశీల మలినేని సుశీల గారు. సో మీ పేరు? కొండేటి హేమ బిందు. మీ పేరు? భవానీ బండి. భవానీ బండి. మీ పేరు? పావని. సో అయితే వీళ్ళందరూ కలిసి ఈ రోజు అరిసెలు అయితే వండుతున్నారు. ఎలా వండుతున్నారో నాతో పాటు రండి, మనం కూడా చూద్దాం. మీ పేరు ఏంటండి? అనిత గారు, ఏం వండబోతున్నారు? అరిసెలు చేస్తున్నాం. సో అరిసెలు చేయడానికి అసలు ఎన్ని కిలోలకి ఎంత పిండి పడుతుంది? 2 కిలోలకి 4 కిలోలు బియ్యం, 2 కిలోల బెల్లానికి 4 కిలోల బియ్యం నానబోసుకుని అరిసెలు చేసుకుంటాం. అసలు ఎలా చేస్తారు? అసలు బియ్యాన్ని ఏం చేస్తారు? నానబెట్టి 48 గంటలు నానబెడతాం. నానబెట్టి తెల్లారి కడిగి మిల్లు పట్టించి అరిసెలు బెల్లం చితక కొట్టుకుని నెయ్యిలో నువ్వులు వేయించుకుని పాకం బట్టి వండుతారు. సో ఒకసారి బియ్యం పిండి చూపించండి మాకు ఒకసారి. సో చూడండి, బియ్య పిండి రెడీగా ఉంది. ఇప్పుడైతే మాత్రం అరిసెలు చేయబోతున్నారు. ఎలా చేయబోతున్నారు అనేది ప్రాసెస్ అయితే చూద్దాం. బెల్లం పాకం పెట్టారు. అంటే ఇప్పుడు బేసిక్గా చెక్క దానితో ఎందుకని పాకం పడుతున్నారు? అంటే పిండి కలవటానికి, తెడ్డు కోసం. పిండి కలవడానికని తెడ్డు పెట్టి పిండి కలుస్తుంది బాగా బెల్లంతో. అయితే పిండి కలవడం కోసం అని చెప్పేసి తెడ్డు అయితే మాత్రం బెల్లం పాకాన్ని అయితే తిప్పుతున్నారు. చూడొచ్చు, బెల్లం కరగాలి. ఉండలుగా ఉన్నటువంటి బెల్లాన్ని కరగడం కోసం సో ఇక్కడ చెక్క కర్రతో అయితే మాత్రం బెల్లం పాకం అయితే చక్కగా వచ్చేదాకా పాకం పడుతున్నారు. చూడొచ్చు మీరు. సో ఈ పాకం ఎంతసేపు పడతారండి? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అరగంట. ఈ అరగంట సేపు పాకం పట్టిన తర్వాత ఏమవుతుంది? పాకం పట్టిన తర్వాత పిండి పోసుకుంటాం. నువ్వులు ఎంచి నువ్వులు పోసి పిండి పోసి అరిసెలు చేసుకుంటాం. నూనె పెట్టి మూకిడి పెట్టుకుని నూనె పోసి వేసుకుంటాం. తిప్పిన తర్వాత అరిసెలు చేస్తారు. సో అయితే ఈ అరిసెలు ఎన్ని అవుతాయండి? అంటే ఇప్పుడు సుమారుగా 4 కిలోల అరిసెలు ఎన్ని కేజీకి ఎన్ని అరిసెలు? సైజ్ అయితే పెద్ద సైజ్ అయితే 200 అవుతాయి, చిన్న సైజ్ అయితే 100 అట్లా అవుతాయి. ఓకే, అయితే అరిసెలు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది, మనం చూడొచ్చు. బేసిక్గా బెల్లం పాకం పట్టాలంటే పలసటి గిన్నెలు అయితే మాత్రం పనికిరావు. మందపాటి గిన్నెలో మాత్రమే బెల్లం పాకం పట్టాలి. సో అంతేనా అండి? అంటే బెల్లం పాకం ఎందుకని ఇంత మందపాటి గిన్నెలో పడుతున్నారు? అడుగు పడుతుందని మందపాటి గిన్నె తీసుకుని పాకం పట్టుకుంటాం. ఎన్ని కిలోలు బెల్లం వేస్తారు? 2 కిలోలు. 2 కిలోలు బెల్లం. నీళ్ళు ఎలా పోస్తారు? బెల్లం హాఫ్ లీటర్ నీళ్ళు పోస్తాం. 1/2 లీటర్. అంటే బెల్లం మునిగేదాకా కొంచెం బెల్లం మునిగేదాకా చితక కొట్టుకుని బెల్లం మునిగేదాకా హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకుని కొంచెం సేపు నానబెట్టుకుని తర్వాత పాకం పొయ్యి మీద పెట్టు. అంటే బెల్లాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి. సో బెల్లాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి. 2 కిలోలు బెల్లము. అంటే ఇప్పుడు మనం ఎన్ని కిలోలు అరిసెలు చేస్తున్నామండి? 2 కిలోల బెల్లానికి 4 కిలోలు బియ్యం పోసాం. 2 కిలోలు బెల్లానికి 4 కిలోలు బియ్యం పోసాం. అంటే ఇప్పుడు ఓవరాల్ ఎన్ని అరిసెలు వస్తాయి మనకి? 100 అరిసెలు దాకా వస్తాయి. 100 అరిసెలు. అంటే ఓవరాల్ ఎన్ని కిలోలు అరిసెలు వస్తాయి? ఎన్ని కిలోలు అంటే ఒక కేజీకి ఒక 5 కిలోలు వస్తాయి. 5 కిలోలు అరిసెలు. ఈ బెల్లం పాకం కంప్లీట్గా అవ్వడానికి మనకి హాఫ్ అన్ అవర్ టైం అన్నారు. అంటే బెల్లం పాకం తీగ పాకమా లేకపోతే ఎలా? ఉండపాకం వచ్చే వరకు పాకం ఉడకనిచ్చి వచ్చిన తర్వాత నువ్వులేసి పిండి వేసుకుంటాం. మనకి అది ఎలా తెలుస్తుంది ఉండపాకం అనేది? ఎలా వాటర్లో పోసి ఉండగా పాకాన్ని తీసి వాటర్లో వేసుకుంటే ఉండగా వస్తుంది. ఉండగా వచ్చిన తర్వాత గట్టి సౌండ్ వచ్చిన తర్వాత అప్పుడు పాకాన్ని వచ్చింది అని చూసుకుని అప్పుడు బెల్లం
మనకి పిండి పాకం పోసుకో వచ్చినట్టు సిద్ధం. సిద్ధం. సో ఇక్కడ వాటర్ ఉంది. సో ఇక్కడ వాటర్లో వేసుకున్న తర్వాత ఈ వాటర్లో వేసినటువంటి బెల్లం ఉండకట్టాలి. సో ఇప్పుడు ఇంకా ఉండకట్టిందండి, ఇంకా ఉండకట్టలేదు, ఇంకా ఉండకట్టలేదండి. ఉండకట్టిన తర్వాత చూడొచ్చు మనం ఈ బెల్లాన్ని ఇందులో కనుక వేసుకుంటే అది వాటర్లో కలిసిపోతుంది, కానీ ఉండరాలేదు, ఇంకా ఉండరాలేదు. ఇంకా సో కొంచెం ఇదే టైం పడుతుంది. ఇంకా టైం పడుతుంది. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి? బెల్లం ఉడకడుతున్నామండి. బెల్లాన్ని ఉడకడుతున్నారు? అవునండి. ఎందుకని? గసి దుమ్ము కింద చిన్నటి రాయి బెల్లంలో ఉంటుందని వడకట్టుకుని పెట్టుకుంటాం, పాకం పడతాం. మళ్ళీ వడకడతారు. కరగబెట్టేసిన తర్వాత వడకట్టుకుని మళ్ళీ పోసుకుంటాం. ఓకే. బేసిక్గా మనకి అసలు ఈ టెక్నిక్ అనేది ఎవరికి తెలియదు కదండి? ఎవరికి తెలియదండి, అది మనం చేసుకుంటాం దాన్ని బట్టే వస్తుందండి. ఓకే. అంటే బేసిక్గా మనకి బెల్లం పాకం పట్టడం అనేది అందరికీ తెలుసు, బట్ కానీ పాకాన్ని మళ్ళీ వడకట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ ఇందులో వేస్తున్నారు, చూస్తున్నారు కదా. అంటే మీకు ఎక్కడ కూడా అడుగున ఇంత కూడా రాళ్ళు లేకపోతే అందులో ఉన్నటువంటి దుమ్ము ఇవన్నీ లేకుండా ఉండేందుకు అయితే మాత్రం ఈ బెల్లం పాకాన్ని రెడీ చేస్తున్నారు. సో అయితే మాత్రం చూడొచ్చు ఎంత నీట్గా, అంటే అరిసె తినేటప్పుడు కూడా మనకి ఇంత డస్ట్ కూడా రాకుండా ఉండేందుకు ఈ ప్రాసెస్ చేస్తున్నారు. బేసిక్గా అరిసెలు అంటే ఒక్కరు కాదు 10 మంది చేతులు పడాలంటారు. సో మీరు కూడా వచ్చేసారు. బెల్లం పాకం అయిపోయిందండి. 5 మినిట్స్ అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. సో 5 మినిట్స్లో బెల్లం పాకం అయిపోతుంది. వేసి ఆ బెల్లం పాకమే కాదు, అరిసెలు చేసేప్పుడు ఒకరు ఒత్తుతారు, ఒకరు పిండి వేస్తారు, ఒకరు బెల్లం కలుపుతారు. సో అయితే మాత్రం ఇక్కడ అందరు కుటుంబ సభ్యులు అందరు కలిపి చేసుకుంటున్నారు కాబట్టి తలా ఒక పని అయితే పంచుకుంటున్నారు. నెక్స్ట్ నువ్వులు రెడీ అయిపోయండి. ఏవి మాకు నువ్వులు ఒకసారి చూపించండి. సో అయితే నువ్వులు వేస్తారు. ఆ నువ్వులు కూడా రెడీగా ఇప్పుడైతే మాత్రం ఏపేశారు. ఏపినటువంటి నువ్వులు కూడా మన దగ్గరికి వస్తున్నాయి. ఆ నువ్వుల అరిసెలు కనుక నేతిలో ఏపినటువంటి నువ్వులు అరిసెల్లో వేస్తే చాలా బాగుంటుంది. బెల్లంలో వేస్తారు. సో బెల్లం అరిసెలు అయితే మాత్రం మరి కాసేపట్లో రెడీ అయిపోతున్నాయి. పాకం రెడీ అయిన తర్వాత అందులో పిండి అయితే కలుపుతారు. సో నువ్వులు కూడా వచ్చేసాయి అండ్ బెల్లంలో వేసేటటువంటి నువ్వులు కూడా రెడీ అయిపోయాయి, చూడొచ్చు. సో ఇది బెల్లంలో వేస్తారండి. ఎలా వేస్తారు ఇప్పుడు? నెక్స్ట్ బెల్లం పాకం వచ్చిన తర్వాత వేయాలి. పాకం వచ్చాక వేయాలి. వేసిన తర్వాత అప్పుడు పిండి పోసుకుంటారు. మెయిన్ ప్రాసెస్ అయితే మనకి బెల్లం పాకమే. సో పాకం పర్ఫెక్ట్గా వచ్చిందంటే అరిసె పర్ఫెక్ట్గా వచ్చినట్టే. కాబట్టి ఆ పాకం అనేది చూసుకుంటూ ఉండాలంటే మందపాటి గిన్నెలో మాత్రమే బెల్లం పాకం పట్టుకోండి. సో బెల్లం పాకం అయిపోయిందని చెప్తున్నారు. సో ఉండ పాకం వచ్చేసింది, చూడొచ్చు. చెప్పండి, ఉండ పాకం వచ్చేసినట్టేనా? వచ్చేసిందండి. ఓకే, ఉండ పాకం అయితే వచ్చేసింది. ఎలా తెలుస్తుంది? ఇదిగో ఉండగా అట్లా రావటం, ఉండగా వస్తే పాకం వచ్చేసినట్టు. సౌండ్ రావాలి, టక్కమని సౌండ్ రావాలి. టక్కమని సౌండ్ వస్తే అరిసెల పాకం రెడీ అయినట్టు. సో అరిసెలు చేసుకునే వాళ్ళకి ఒక మెయిన్ టెక్నిక్ చూసారా? వేసినటువంటి బెల్లం పాకము టక్మన్ సౌండ్ రావాలి. సో వచ్చేదాకా కూడా వేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నువ్వులు కలిపి వేస్తున్నారు. చూడండి, వేయించుకున్నటువంటి నువ్వులు ఏవైతే ఉన్నాయో నువ్వులు అండ్ నెయ్యి రెండు కలిపి అయితే మాత్రం బెల్లంలో వేస్తున్నారు. సో ఇది మాత్రం చాలా ప్రాసెస్ మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఒక పక్క కలుపుకుంటూ మరో పక్క నెయ్యి వేసుకుంటూ వేయించిన నువ్వులు వేసుకుంటూ ప్రాసెస్ అనేది బెల్లం పాకం పర్ఫెక్ట్గా ఉంటేనే వస్తుంది. అండ్ పిండి, ఎందుకంటే వెంటనే పిండి పోయకపోతే ముదరగా అయిపోతాయి కాబట్టి బెల్లం పాకం ముదిరిపోతుంది. అలా ముదిరిపోకుండా చూడొచ్చు. సో పిండి అనేది వేస్తున్నారు అందరూ కలిపి. సో బెల్లం పాకంలో పిండి వేసేస్తున్నారు. ఎలా అండి? ఉండరానివ్వకుండా పోయాలండి. పిండిలో ఉండరానివ్వకుండా పోయాలి. పిండిలో ఉండరాకుండా బెల్లంలో పోస్తూ ఉంటే గట్టిగా తిప్పుతూ ఉండాలి. సో బాండీలో అయితే నూనె పోస్తున్నారు, చూడొచ్చు కదా. ఇప్పుడు అరిసెలు తయారు చేయడానికి కావాల్సినటువంటి నూనెని బాండీలో పోస్తున్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు ఎంత నూనెకి పడుతుంది మనకి అరిసెలకి? ఇప్పుడు 2 కిలోల నూనె పోస్తున్నాం అండి. ఇంకా అవసరం అవుతుందా? ఇంకా అవసరం అవుతుంది, సరిపోద్దండి. సరిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ పోసుకోవాలి. సరిపోతే మళ్ళీ పోసుకోవాల్సింది. సో
సో మనకి సరిపోతే మళ్ళీ పోసుకోవాలంటున్నారు. సో 2 కిలోలు ఆయిల్ అనేది అయితే ఇప్పుడు వేస్తున్నారు. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. అవునండి. బాగా అవును. సో బాగా హీట్ అయ్యేదాకా ఆయిల్ని అయితే వేట్ చేస్తున్నారు. ఆల్రెడీ బాండీ పెట్టేశారు, నూనె పోశారు. అండ్ నెక్స్ట్ అరిసెకి కావాల్సినటువంటి పిండిని అయితే మాత్రం సిద్ధం చేసుకున్నారు. చలివిడిలాగా అయితే మాత్రం ఇప్పటికే ఆ ఉండ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అరిసెలు అయితే మాత్రం వత్తబోతున్నారు. సో ఆ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చూడండి. సో ఫైనల్లీ అరిసెలు ఆఖరి ఘట్టానికి వచ్చేసాయి. చలిమిడిలా తయారైనటువంటి ముద్దని ఒకరేమో ఉండలు చేస్తున్నారు, మరొకరేమో వాటిని ఒత్తుతున్నారు. ఒత్తిన వాటిని చక్కగా బాండీలో సలసలా కాగినటువంటి నూనెలో అయితే మాత్రం వాటిని వేసి తీస్తున్నారు. మరొకరైతే మాత్రం చెక్కతో ఒత్తుతున్నారు. చూసారా అసలు మినిమం 1 2 3 4 5 మెంబర్స్, అంటే అరిసె తయారు చేయడానికి 5గురు కూర్చొని అయితే తయారు చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా జరుగుతున్నాయి విజయవాడలో. పిండి వంటలు అయితే మాత్రం దామ్ ధూమ్గా చేసేశారు. ఒక పక్క అరిసెలు, మరో పక్క సున్నుండలు, రవ్వ లడ్డూలు, కజ్జికాయలు, అలాగే చక్కెరాలు, జంతికలు ఒక్కటేమిటి వావ్ అనిపించేలా అయితే మాత్రం విజయవాడ వాళ్ళు అయితే రెడీ చేసేశారు. ముందు ఓ మై గాడ్, ఒకళ్ళు పూర్ణం తినమంటున్నారు, ఒకళ్ళు కజ్జికాయ తినమంటున్నారు, రవ్వ లడ్డు తినమంటున్నారు. అయ్యయ్యో అరిసెలు అసలు ఓకే ఓకే. వావ్ సూపర్ ఉంది, మామూలుగా లేదు. ఇది క్రిస్పీగా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి అరిసెలు, మామూలుగా లేవు, ఒక రేంజ్లో నన్ను. సో ఓకే, ఇంటికి వచ్చి నాకే ఇన్ని వంటలు పెడుతుంటే ఇంక ఇంటికి వచ్చిన అల్లుల పరిస్థితి ఏదో చెప్పండి. కొత్త అల్లులు అయితే ఇంకా అయిపోయారు. ఇంకో నా బుగ్గ నిండా ముళ్ళుగా ఉన్నాయి స్వీట్స్. మీరు కూడా చక్కగా అత్తగారింటికి వెళ్ళి ఫుల్గా పండక్కి అయితే మాత్రం పిండి వంటలు చేయించుకొని, అటు అత్తగారులు అయితే మాత్రం కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు, ఇంకేంటి రకరకాలైనటువంటి వంటలతో పాటు కోడి పందాలకు కూడా సిద్ధమైపోయారు.